మీటింగ్కి వెళ్ళక మునుపు వాష్రూమ్కి వెళ్ళి వెళదామని వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాను. సరే వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ బయట ఒక సిస్టర్ నిలబడి ఉన్నారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనేది. అంటే సిస్టర్స్ బ్రదర్ దగ్గర దగ్గర వాష్రూమ్స్ ఉంటాయి డెవలప్డ్ ప్లేసెస్లో. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని, నా ప్రైజ్ లార్డ్ సిస్టర్ బాగున్నారా అని అన్నా. ఎవరా అని నాకు తెలియదు, ఈశ్వరులకు తెలియని వాళ్ళు ఇచ్చేస్తుంటారు కదా. బ్రదర్ ఇప్పుడు నేను వచ్చిన ఫ్లైట్లో మీరు వచ్చారు కదా అని. షాక్ నాకైతే, మమ్మల్ని ఇంత అబ్జర్వ్ చేసేవాళ్ళు ఉంటారా అనుకున్నాను. నాకు మాత్రం ఎవరు కనిపించలేదు. అవును సిస్టర్ మీరు వచ్చిన ఫ్లైట్లోనే వచ్చాను, ఇప్పుడు అదే ఫ్లైట్లోనే వచ్చాను. మరి మీరు ఫ్లైట్ దిగేసి అప్పుడు ఇంత తొందరగా ఎలాగ వచ్చారంటే వచ్చేసాను బ్రదర్ అని. ఎక్కడి నుండి ఎక్కడి దాకా అంటే పలానా దాకా ట్రావెల్ చేశానని. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అని అంటే, ఇక్కడ చిన్న పని ఉంటే ప్రభు కొరకు చేశాను బ్రదర్ అని. ఏం చేశారు సిస్టర్ అని చూస్తే చేతికి ఆమె గ్లౌజెస్ ఉన్నాయి, ఒక బ్రష్ పట్టుకునింది, ఫినైల్ బాటిల్ అది ఏదో బకెట్ పట్టుకునింది. ఇందాక వాష్రూమ్స్ టాయిలెట్ క్లీన్ చేసి వచ్చాను బ్రదర్ అని. నా కళ్ళు చెమ్మగిల్లాయి, ఉదయం ద్రవి పంచినట్టు అయిపోయింది, వెంట్రుకలు పడుచుకున్నట్లు అయిపోయింది. మొత్తానికి నేను అన్న ఫ్లైట్లో ఒక సహోదరి ట్రావెల్ చేసింది అని అంటేనే అంత సామాన్యమైన వాళ్ళు కాదు కదా. మొత్తాన్ని అప్పుడు నేను అడిగాను, సిస్టర్ మీరు ఏం చేస్తారు అని అంటే, షాకింగ్ ఆన్సర్ తెలుసా, నేను ఆ విమానం పైలట్ని. ఇలాంటి కొన్ని మేము పరిసరికి వెళ్ళినప్పుడు వింటుంటే మాకు గుండెలు పగిలిపోతుంటాయి. వాట్ ఈస్ దిస్ గాడ్? విమానం పైలట్టా? ఈ విషయాలకు పైలట్ ప్యాసింజర్లు చూసే అవకాశం లేదు, బట్ ఎలాగో చూసేశారు. కానీ పైలట్ అయిపోయిన తర్వాత ఖాళీ స్థలంలో 5 స్టార్ హోటల్ అకామిడేషన్ ఉంటుంది. 5 స్టార్ హోటల్ అక్కడ ఉండొచ్చు, తిరిగి మళ్ళీ ఫ్లైట్ ఉద్యోగం దాకా. కానీ షీ కేమ్ ఆల్ ద వే టు ద ప్రేయర్ హౌస్. ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ప్రార్థన మందిరంకి వచ్చింది. ట్యాక్సీలో శుభ్రం చేసింది, పట్టుకొని నిలబడింది. ఇప్పుడు నేను అనుకున్నా, సిస్టర్ ఐ డు నాట్ డిజర్వ్ టు ప్రీచ్. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను బోధించడానికి యోగ్యుని కాదు. ప్లీజ్ యూ కెన్ స్టార్ట్ ప్రీచింగ్. ఇప్పుడు మీరు బోధించవచ్చు. ఏం మాట్లాడాలా?